ముఖ్యమంత్రే ప్రజానాయకుడు, ముఖ్యమంత్రిని ఎందుకు చేసింది ఆ రీజన్తో. అలాంటి ప్రజానాయకుడిని వదిలేసి పిసిసి ప్రెసిడెంట్ ఇంకొక చేస్తే ప్రజల్లోకి ఏం మెసేజ్ ఏం పోదు. ముఖ్యమంత్రి గారు బిజీ షెడ్యూల్లో ప్రభుత్వం నడుపుతూ ఉన్నాడు, పార్టీ ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఇది మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ముఖ్యమంత్రి గారి సంబంధంతోనే, ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాతనే ఒక ముఖ్యమంత్రిగా వారి సహకారంతోనే పాదయాత్ర నడుస్తూ ఉంది. ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు పాల్గొంటారు? ముఖ్యమంత్రికి పాదయాత్ర ఇష్టం లేదనుకోండి, మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారు. దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు స్వయంగా అందరు మంత్రులకు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది, పాదయాత్ర విజయవంతం కావాలి. మీనాక్షి ఈజ్ వెరీ క్లోజ్ టు రాహుల్ గాంధీ. ఎవరి మాట ఏందో, ఎవరిని పట్టించుకోరు. ఇంతకుముందు ఉన్న ఇన్ఛార్జీలని రకరకాల ఇన్ఫ్లుయెన్స్కి గురి చేశారు. ఇన్ఫ్లుయెన్స్కి గురి కాదు, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ నిఘా పెట్టడానికి, నిఘా పెట్టిని ఢిల్లీ చేర్చడం కోసమే ఆమె వచ్చింది అని అంటారు. ఆ ప్రాసెస్లోనే ఆమె ఒక రిపోర్ట్ రాసింది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక్కడ పాదయాత్ర చేసి నేరుగా కేంద్ర కాంగ్రెస్ పార్టీని గ్రాస్ రూట్ ఉన్న ప్రజలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి లింక్ చేయాలి, దానికోసమే పాదయాత్ర, అందుకని ఇది ఇనిషియేట్ చేయబడింది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మీనాక్షి విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలి. గాంధీవాది, చాలా సింప్లిసిటీ ఉన్నటువంటి మహిళ, పెళ్లి చేసుకోలే, గాంధీ ఫ్యామిలీకే ఆమె జీవితం అంకితం, కాంగ్రెస్ పార్టీకి అంకితం. హానెస్టీ ఉంది, గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి మహిళ, ఎన్నో పాదయాత్రలు చేసింది గతంలో కూడా. ఇవాళ ఇన్ఛార్జ్గా రావడం నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి నాకు సగం బలం వచ్చినట్టు ఆమె రావడం వల్ల. ఏది ఆశించదు, ఎందులో ఇన్వాల్వ్ కాదు, పార్టీ నిర్మాణం ధ్యేయంగా పనిచేస్తుంది. అటు ముఖ్యమంత్రి గారు, నేను కానీ, ఆవిడ కానీ, మా ధ్యేయం ఏంటి? 2028 ఎలక్షన్లో మళ్ళీ అధికారం రావాలి.